సార్ హస్బెండ్ దగ్గర అసలు అమౌంటే లేవు అనుకున్న టైంలో భార్యలకు మెయింటెనెన్స్ ఎలా? చాలామంది హస్బెండ్స్ కోర్టులో మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చేసిన తర్వాత నా దగ్గర అసలు నా బ్యాంక్లో రూపాయి కూడా లేదు, వీళ్ళు ఏం చేస్తారో చేసుకొని అని వదిలేస్తుంటారు. అలాంటి హస్బెండ్స్కి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇమీడియట్గా జైలుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది చాలామంది తెలీదు. ఏమనుకుంటారంటే నాకు అసలు డబ్బులే లేవు, కోర్టు ఆర్డర్ అయితే ఇచ్చింది, నేను కట్టలేను, ఏం చేస్తారు? వైఫ్స్కి తెలియాల్సింది, హస్బెండ్స్కి తెలియాల్సింది. మీరు కనుక మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చినారు కట్టకపోతే మీరు జైలుకి వెళ్తారు. ప్రతి నెల ఆ డేట్ వస్తుంది. మళ్ళీ ఒకసారి జైలుకి వెళ్ళారు, వచ్చారు, మళ్ళీ ఆ నెల కట్టలేదు, మళ్ళీ మీరు జైలుకి వెళ్ళాలి. చాలామందికి తెలీదు. తెలియక ఏమనుకుంటారు, సరే ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే అయిపోద్ది అనుకుంటారు. ఒకసారి జైలుకి వెళ్ళి వస్తాం కాదు, మీరు ఎన్నిసార్లు బ్రేక్ చేస్తూ ఉంటారో రూలు, అన్నిసార్లు మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి అసలు మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చే ముందే మెయింటెనెన్స్ నేను కట్టాలా కట్టక్కర్లేదా ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని మీరు పోరాడాలి. కానీ ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు కట్టకపోతే ఊరుకునేది లేదు. ఇంకోటి ఏంటంటే ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు అప్పీల్ కూడా వెళ్ళొచ్చు. అప్పీల్కి వెళ్ళి మీరు స్టే కూడా తెచ్చుకోవచ్చు ఒకవేళ మీరు కట్టేది లేదు అనుకుంటే. అంతేగాని మీరు ఆర్డర్కి అప్పీల్కి వెళ్ళకుండా కోర్టు ఇచ్చిన ఆర్డర్ ధిక్కరణ చేస్తూ ఉంటే కంపల్సరీ మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది.